క్రైస్తవుల హక్కుల సాధన కొరకు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ రైట్స్ ఫోరంను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు క్రైస్తవ మత పెద్దలు తెలిపారు. కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ హోటల్లో క్రైస్తవ మత పెద్దలు సమావేశం నిర్వహించి క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ రైట్స్ ఫోరంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫోరానికి తాత్కాలికంగా కన్వీనర్ గా కర్నూలుకు చెందిన హవిలన్ బాబును కన్వీనర్ గా, కో కన్వీనర్ గా సురేంద్ర బాబును మరియు వరప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ నూతన బాడీని జనవరి నెల మొదటి వారంలో కర్నూలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ మత పెద్దలందు కూడా సమావేశం నిర్వహించి నూతన బాడీని ఎన్నుకుంటున్నట్లు కన్వీనర్ హవిలన్ బాబు తెలిపారు. రాజకీయ పార్టీలు క్రైస్తవులను తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. కోఆప్షన్ నెంబర్స్ పదవులు క్రైస్తవులకు రావడం లేదని దీనిపై పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో క్రైస్తవులకు కర్నూలు జిల్లాలో 2 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలని ప్రధాన రాజకీయ పార్టీలు కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హవిలాన్ బాబు, సురేంద్ర బాబురావు, రవికుమార్, ప్రసాద్ రావు పాల్గొన్నారు. వరకు ఈ ఉద్యమము మొదలవుతుంది. మేము ఏ పార్టీ నాయకులు మేము విమర్శించడం చేయడం ఇప్పుడైతే జరగదు. జనవరి 5వ తేదీ తర్వాత రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల గురించి అప్పుడు మేము మా యొక్క పోరాటం యొక్క సమస్యలు మేము బయటకు పెడతాం. కనుక ఈ పోరాటము అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది మా హక్కులు సాధించుకున్నంత వరకు ఈ పోరాటంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, పార్టీలు ఎన్ని శ్రమలు పెట్టినా, ప్రభుత్వాలు ఎన్ని బాధలు పెట్టినా మేము భయపడం. మా హక్కుల కోసం మేము పోరాడతాం. మా హక్కుల, క్రైస్తవుల హక్కులు సాధించుకుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కమిటీ తిరిగి జనవరి మొదటి వారంలో కర్నూలులో బ్రహ్మాండమైన యొక్క క్రైస్తవుల పాస్టర్స్, బిషప్లు, రాష్ట్రంలో ఉన్న పాస్టర్స్, బిషప్లు, నాయకులు, అన్ని పార్టీ నాయకులు కర్నూలు వేదికగా తీసుకొని ఒక బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మేము మా కార్యక్రమాలు తీర్మానం చేసుకొని మా కార్యక్రమములు జనవరి 9వ తేదీ నుంచి ఈ ఉద్యమము మొదలవుతుంది.